హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్ సంబంధించి మనం పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కడుతుంటాం కదా, రికరింగ్ డిపాజిట్. దానికి సంబంధించి మనం ఇన్స్టాల్మెంట్ కట్టాలంటే నెల నెల మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కట్టాల్సి ఉంటుంది. సో మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కట్టాల్సిన అవసరం లేకుండా మీరు ఆన్లైన్లోనే చాలా ఈజీగా మీరు పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అయితే కట్టొచ్చు. ఎలా కట్టాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి పోస్ట్ ఆఫీస్ ఆర్డీకి సంబంధించి ఆన్లైన్లో పేమెంట్ చేయాలంటే మనం ఐపీపీబీ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఉంది కదా, దాని ద్వారా అయితే మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ మనం పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ నుంచి మనం అమౌంట్ అయితే పే చేయొచ్చు. మీరు ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఈ యాప్లోకి హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇలా కిందకి వచ్చామనుకోండి, ఇక్కడ పోస్టల్ సర్వీసెస్ అని ఉంటుంది. ఈ పోస్టల్ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. ఈ పోస్టల్ సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. మనం దీని ద్వారా ఏంటంటే రికరింగ్ డిపాజిట్కి సంబంధించి పేమెంట్ చేసుకోవచ్చు, లేదా పీపీఎఫ్ సంబంధించి పేమెంట్ చేసుకోవచ్చు. సుకన్య సమృద్ధికి సంబంధించి కూడా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఇక్కడే పేమెంట్ చేసుకోవచ్చు. సో ఈ రోజు మనం ఆర్డీకి ఎలా పేమెంట్ చేయాలని చూద్దాము. సో ఇక్కడ ఆర్డీ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆర్డీకి సంబంధించి అకౌంట్ నెంబర్, మనకి పోస్ట్ ఆఫీస్లో ఆర్డీకి సంబంధించి అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఈ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కస్టమర్ ఐడి ఉంటుంది, మీకు పోస్ట్ ఆఫీస్ సంబంధించి కస్టమర్ ఐడి ఉంటుంది. ఈ కస్టమర్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత ఇన్స్టాల్మెంట్ అమౌంట్, మీరు ఎంత అమౌంట్ ఎంటర్ కట్టాలనుకుంటున్నారు, మీరు నెలలో ఆర్డీకి ఎంత కడతారు, ఒకవేళ 5,000 అనుకోండి, 5,000 ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్, ఎన్ని ఇన్స్టాల్మెంట్, మీరు ఒక ఇన్స్టాల్మెంట్ కడుతున్నారా, 2 ఇన్స్టాల్మెంట్స్ కడుతున్నారా. అడ్వాన్స్ పేమెంట్ ఉంటుంది కదా, మనకు ఆర్డీలు ఏంటంటే పోస్ట్ ఆఫీస్ ఆర్డీలు ఏంటంటే మనకు అడ్వాన్స్ పేమెంట్ ఉంటుంది, దానికి సంబంధించి రిబేట్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు 6 months కడితే మనకు 100కి 10 రూపాయలు అలా వస్తుంది అనమాట. సో అలా ఒక ఇన్స్టాల్మెంటా, 2 ఇన్స్టాల్మెంటా, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అని అడుగుతుంది. సో ఒక ఇన్స్టాల్మెంట్ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీరు కంటిన్యూ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇలా చూపిస్తుంది, డిపార్ట్మెంట్ కస్టమర్ ఐడి ఇక్కడ చూపిస్తుంది, మీ యొక్క అకౌంట్ స్టేటస్ యాక్టివ్ అని చూపిస్తుంది. తర్వాత ఇన్స్టాల్మెంట్ 5,000 రూపీస్, రిబేట్ ఎందుకంటే మీరు ఒకటే ఇన్స్టాల్మెంట్ కట్టారు కాబట్టి 5,000 రూపీస్. ఒకవేళ మీరు 6 ఇన్స్టాల్మెంట్స్ అంతకంటే ఎక్కువ కడితే మీకు ఇక్కడ రిబేట్ అమౌంట్ కూడా ఇక్కడ యాడ్ అయ్యేది. తర్వాత డ్యూ అమౌంట్, తర్వాత పేబుల్ అమౌంట్, ఇక్కడ టోటల్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ పే పైన క్లిక్ చేయండి. లాస్ట్లో కింద పే ఉంది కదా, పే పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ కస్టమర్ ఐడెన్సీ ఇక్కడ చూపిస్తుంది. తర్వాత అకౌంట్ స్టేటస్ వచ్చేసి యాక్టివ్ ఉంటుంది, తర్వాత యాక్టివ్ అకౌంట్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్మెంట్ అమౌంట్, తర్వాత రిబేట్, డ్యూ అమౌంట్ ఇవన్నీ చూపిస్తుంది. పేబుల్ అమౌంట్ 5,000 రూపీస్. ఇక్కడ కన్ఫర్మేషన్ కింద లాస్ట్లో కన్ఫర్మేషన్ ఉంది కదా, కన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. మీరు కన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి అథెంటికేట్ విత్ ఓటీపీ అని వస్తుంది. అంటే మీ యొక్క పోస్ట్ ఆఫీస్ సంబంధించి మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కదా, ఆ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ కింద సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. సో ఇక్కడ చూడండి, ఫైనల్గా మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ అనేసి పెయిడ్ అమౌంట్ వచ్చేసి 5,000 రూపీస్. ఐపీపీబీ ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ చూపిస్తుంది. సో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ సెండ్ టు ద కస్టమర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్, అంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు పోస్ట్ ఆఫీస్ సంబంధించి పోస్ట్ ఆఫీస్ ఆర్డీకి సంబంధించి నెల పేమెంట్ అనేది, ఇన్స్టాల్మెంట్ అనేది మీరు బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా మీరు మొబైల్ ద్వారా పే చేయొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.